ఎల్లో మీడియాపై ఏపీకి చెందిన పలువురు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోత రాతలు రాస్తూ రెచ్చగొట్టే విధంగా డిబేట్లు నడుపుతూ ఉన్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తప్పుడు మాటలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇట్లాంటి స్క్రిప్ట్లు ఇస్తున్నారా మీ యాంకర్లకి? ఒక మాట చెప్పండి, ఇది కుక్కమూతి పిండమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఎంత అవమానిస్తున్నారు మీరు. ఇట్లాంటి తమ్నేల్సా మీరు పెట్టుకోమని? అంటే చచ్చిపోయిన శవం మీద పేలాలు ఎరుకున్నటువంటి బతుకులు మీవి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన స్థాయిని, వాళ్ళ అమ్మగారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే ఎందుకు ఊరుకుంటాము? మెంటల్ కృష్ణకి చెప్తున్నా, అయ్యా మెంటల్ కృష్ణ, నువ్వు తిన్నగా కూర్చొని చేయకపోతే నీ మెంటల్ తీరుస్తారు గ్యారంటీగా మా కార్యకర్తలు కానీ మహిళలను కానీ. ఎందుకంటే చాలా సమన్వయంతో ఉంటాము. మా అన్న ఏం చెప్తే ఆ మాట వినడానికి. మీరు లైన్ క్రాస్ చేసి పొద్దు సమానం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతామంటే మీకు, మీ ఛానల్కి, మీ రాధాకృష్ణ గారికి బడిత పూజ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏ రోజు చూసినా ఏ ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేయట్లేదు. ఇప్పుడు అమరావతి చూస్తే లక్షలు ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద అప్పులు చేసి మీరు అమరావతిలో నీటి పాలు చేస్తున్నారు. ఆ నీళ్లు తోడడానికి, ఆ తుప్పలు కొట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఈ 18 నెలల నుంచి 3 లక్షల కోట్లుగా పైగా కూడా అప్పు చేశారు. ఆ అప్పులన్నీ ఏమవుతున్నాయో ఏ రోజు మీరు ప్రశ్నించరు. అదేవిధంగా జగన్ గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏవైతే గణాంకాలతోని ఇన్ని ప్రెస్ మీట్లలోని ఆర్బీఐ రిపోర్ట్స్ ద్వారా కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ద్వారా కానీ ప్రెస్ మీట్ పెడితే మీరు ఎప్పుడూ కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇది తప్పు అని, ఈ లెక్కలు తప్పు అని కూడా ఏ రోజు కూడా ఏ డిబేటు పెట్టలేదు. ఎంతసేపు ప్రెస్ మీట్లో ఏదైనా ఒక ఊతపదం దొరికితే రప్ప అని మీద ఒక డిబేటు, లేకపోతే ఇంకేదో అన్నారు డిబేట్. కానీ ఆ ప్రెస్ మీట్ని తప్పుదోవ పెట్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారే తప్ప ఆయన చెప్పిన గణాంకాలు తప్పని మీరు ఏ రోజు ఒక ప్రెస్ మీట్ కూడా, ఒక డిబేట్ కూడా పెట్టలేదు. మీకు చేతనైతే అది చేయండి.